Gate warriors and gate aspirants, welcome back to Daveri Academy. మన ఈ వీడియోలో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మరి ఇన్స్ట్రుమెంటేషన్ ఎవరెవరు రాయవచ్చు అని మన ఆ విధమైన డిస్కషన్ అయితే చేద్దాం. మనం ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ దిస్ ఈజ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ని ఎవరెవరు రాయవచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోదు. దీనికి కావాల్సిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ను ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ అయితే రాయవచ్చు. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ICI అని ఉంది. ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో అయితే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది. మరి ఆంధ్ర యాస్పిరెంట్స్ ఉన్నారు గేటు, మరి అదేవిధంగా తెలంగాణ యాస్పిరెంట్స్. ఈ వీడియో అందరికీ మన తెలుగు వాళ్ళందరికీ కామన్గా చెప్తాం జరుగుతుంది. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ అయితే ఇది మరి తమిళనాడులో ఎక్కువ బీటెక్ కోర్సులు అన్నమల యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళు కూడా రాయొచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేవాళ్ళు ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పేపర్ని అయితే గేట్లు మనం చూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరి IIT ఖరగ్పూర్లో కూడా ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఉంది. NIT ఖరగ్పూర్, NIT కొన్ని NITలో ఏంటంటే ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ అంటారు. కొన్ని నార్మల్గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే VNRలో ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. అదేవిధంగా చూసినట్టయితే మరి ఇక్కడ CVR కాలేజీ ఉంది, దానిలో ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, వాళ్ళు కూడా రాయవచ్చు. మరి అదేవిధంగా ECI అని ఒక కోర్సు ఉంది కిడ్స్ వరంగల్లో, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో ఈ కిడ్స్ వీళ్ళు కూడా ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ రాయొచ్చు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు రాయొచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు రాయొచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ రాయొచ్చు. దీని సిలబస్ ఏందో ఒకసారి మనం చూద్దాం. అసలు దీని సిలబస్ ఏముంటుంది, వీళ్ళు ఏ విధంగా వీళ్ళు ఇస్తున్నారు అనేది, గేట్కి ఏమేమి సిలబస్, మనం ఏ విధంగా అంటే మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలమ్మా. డియర్ స్టూడెంట్స్, మనం ఇక్కడ పేరెంట్స్కి చెప్పేది ఏం లేదు. యు ఆర్ ది బీటెక్ స్టూడెంట్స్, ఆల్రెడీ 20+21 ఇయర్స్ ఉంటాయి కాబట్టి యు ఆర్ ద మేజర్స్. కాబట్టి మీరు ఇక్కడ మనం ఇక్కడ IPలో మరి ఎంసెట్లో అయితే పేరెంట్స్కి చెప్తున్నాం. ఇప్పుడు మీరు అంతా మెచ్యూరిటీ ఉండాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ మెచ్యూరిటీ స్టూడెంట్స్ ఉంటారు. ఫైనల్ ఇయర్ పర్స్యూ చేసేవాళ్ళు ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషను మరి ఫైనల్ ఇయర్ పర్స్యూ చేస్తున్నారో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్. ఇది ఎలిజిబిలిటీ ఎలాగుంటుందంటే ముందే చెప్పినట్టు ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ వాళ్ళు ICI, తర్వాత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళు, ఈ విధంగా వీళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పేపర్ అయితే రాయవచ్చు. ఈ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్లో ఏమేమి సిలబస్ ఉందో ఒకసారి చూద్దాం. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అయితే ఉంది, ఇది అన్నిటికీ కామన్, ECE వాళ్ళకి కామన్. యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ నేను ECE సిలబస్ కూడా చెప్తాం జరిగింది. ద మ్యాట్రిక్ ఆల్జీబ్రా, సీమ్స్ ఆఫ్ లీనియర్ ఆల్జీబ్రాలో మ్యాట్రిక్స్, లీనియర్ ఆఫ్ ఈక్వేషన్, కన్సిస్టెంట్, ర్యాంక్, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్, క్యాలిక్యులస్, మీన్ వాల్యూ థియరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, మ్యాక్సిమం మల్టీ Fourier సిరీస్, ఈ విధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అనాలిసిస్ ఆఫ్ కాంప్లెక్స్ వేరియబుల్స్, ఈ విధంగా మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీ అన్నిటికీ. అదేవిధంగా ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, అంటే ఈ సిలబస్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ సిలబస్ నుంచి మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం పేపర్ కూడా ఏ విధంగా ఉన్నదో అది కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, కూలుమ్స్లా, ఇవి దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ మిషన్స్, అదేవిధంగా ఈ సిలబస్ కూడా ఉండటం జరుగుతుంది. మరి సెక్షన్ తీసినప్పుడు ఎలక్ట్రానిక్స్, వోల్టేజ్ అండ్ కరెంటు సోర్సెస్, డిపెండెంట్ VI రిలేషన్షిప్ ఆఫ్ రెసిస్టర్, ఇండక్టర్, RLC సర్క్యూట్, కిర్చాఫ్ లాస్, KVL, KCL, ఈ విధంగా ఇవన్నీ మనకి తెలుసు. ఇవన్నీ ఫిజిక్స్లో ఆల్రెడీ మీరు చదివి ఉంటారు. అదేవిధంగా RLC సర్క్యూట్లో బాగుంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు అమ్మ, ఇన్స్ట్రుమెంటేషన్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్, వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్, ఈ విధంగా కూడా మరి ఈక్వలెంట్ సర్క్యూట్, ఫేజ్ డయాగ్రామ్, ఓపెన్ సర్క్యూట్, తర్వాత ఎఫిషియన్సీ, ఫేజ్ ఇండక్షన్ మోటార్, ప్రిన్సిపల్ ఆపరేషన్ టైప్స్, పర్ఫార్మెన్స్, టార్క్ స్పీడ్, క్యారెక్టరిస్టిక్స్, నో లోడ్, బ్లాక్, రోటర్ టెస్ట్, ఈక్వలెంట్, ఈ విధంగా. తర్వాత సిగ్నల్ సెన్సర్, ఇది ECE వాళ్ళకి కూడా ఈ సిలబస్ ఉంది.
ఆ విధంగా మనం చూడవచ్చు. పీరియాడిక్ ఇన్పుట్ సిగ్నల్, లాప్లేస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, ఇవి ప్రతి ఒక్కళ్ళు మరి మ్యాథమెటిక్స్లో చూసుంటారు. ఐఏఆర్ ట్రాన్స్ఫార్మరు, ఇంపల్స్ ఇన్వేరియంట్ రెస్పాన్స్, ఫాస్ట్ ఇంపల్స్, ఎఫ్ఐఆర్ ట్రాన్స్మిటర్, ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్, ఐఏఆర్ ఫిల్టర్స్, ఇవి డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మరు, ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్స్. అదేవిధంగా కంట్రోల్ సిస్టమ్, ఇది ఇన్స్ట్రుమెంటేషన్ ఈ కోర్ సిలబస్ ఇది ఇన్స్ట్రుమెంటేషన్ కోర్లో వస్తుంది ప్రతి ఒక్కరికి. ఫీడ్బ్యాక్, ఇది ఇన్స్ట్రుమెంట్ కోర్ కాదు, ఈసీఈ వాళ్ళకు కూడా ఉంటుంది కంట్రోల్. సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్, ట్రాన్సియంట్ రెస్పాన్స్, స్టడీ స్టేట్ ఎర్రర్స్, బాడీ ప్లాటు, అదేవిధంగా ఫేజ్ గెయిన్ మార్జిన్, రౌట్ నైకెస్ట్. తర్వాత ఈ విధంగా మనకి పిఐడి క్యాస్కేడ్ కంట్రోలర్స్, పిఐడి కంట్రోలర్స్, ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మరి ఎనలాగ్ సర్క్యూట్స్, ఎనలాగ్ ఎలక్ట్రాన్స్ కూడా చూద్దాం. ఎనలాగ్ ఎలక్ట్రాన్స్లో దీని మిల్మ్యాన్ హాల్కీస్ అనే బుక్ మీరు ట్రై చేయొచ్చు. మిల్మ్యాన్ హాల్కీస్ ఈ బుక్స్ బాగా చదవండి అమ్మ. మనం ఏ విధంగా ప్రిపరేషన్లో భాగంగా ఎవరైతే ఇవి చూస్తారో మీరు, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మనం గేట్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉండారో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ ఈసీఈ కానీ, వీళ్ళు టెక్స్ట్ బుక్స్ చదవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మెటీరియల్ తయారు చేసేవాడు కూడా టెక్స్ట్ బుక్ నుంచే మెటీరియల్ తయారు చేస్తాడు, కానీ ఏదో మీరు థర్డ్ పార్టీ మెటీరియల్ అయితే చదవద్దు. టెక్స్ట్ బుక్స్ నుంచి చూసి మీరు ప్రిపేర్ యువర్ ఓన్ మెటీరియల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ సిలబస్ ప్రకారం, ఈ సెక్షన్ ప్రకారం. సపోజ్ ఎలక్ట్రానిక్స్ మిల్మ్యాన్ హాల్కి చూడు, స్మాల్ సిగ్నల్ అనాలిసిస్, ట్రాన్సియంట్, ఫీడ్బ్యాక్, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్, ఇక్కడ ఆప్ యాంప్స్ ఉంటారు. ఈ ఆప్ యాంప్స్ కంపల్సరీగా కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆప్ యాంప్ A to D కన్వర్టర్, D to A కన్వర్టర్స్, డిఫరెన్షియేటర్. మరి కామెంట్ చేయండి. ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్, ప్రిసిషన్, రెక్టిఫైర్, యాక్టిఫైర్, ఆసిలేటర్, సిగ్నల్ జనరేటర్, వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్, ఫేజ్ లాక్, PLL, తర్వాత సోర్స్, ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్, ఇవి సిలబస్ ఉంది. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనం ఎక్కువ అయితే స్కోర్ చేయొచ్చు గేట్లో. డియర్ స్టూడెంట్స్, ఇది మన గేట్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ చెప్తుంది. ఇది కామన్ పేపర్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ మనకి కంట్రీ వైడ్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ పేపర్ ఉంటుంది. అప్పుడు 20 years బ్యాక్ అయితే ఆఫ్లైన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈ పేపర్ ఉంది. ఈ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్, మినిమైజేషన్ ఆఫ్ బులియన్ ఫంక్షన్స్, ఐసీ ఫ్యామిలీ, టీటీఎల్లో మనకి దేనికి CMOSకి TTL అంత కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మరి మంచి క్వశ్చన్స్. అర్థమెటిక్ సర్క్యూట్, కంపరేటర్స్, స్మిత్ ట్రిగ్గర్, మల్టీ వైబ్రేటర్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్, ఫ్లిప్ ఫ్లాప్స్, టైమర్స్, కౌంటర్స్, ఈ విధంగా మరి A to D కన్వర్టర్. A to D కన్వర్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావటం జరుగుతుంది. కన్వర్షన్ టైమ్, A to D కన్వర్టర్లో మనకి డ్యూయల్ స్లోప్ కన్వర్టరు, అదే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ కన్వర్టరు, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్టర్ నుండి నాకు తెలిసినంత వరకు ఈ కన్వర్షన్ టైం దేనికి ఎక్కువ దేనికి తక్కువ అనే విధంగా మరి క్వశ్చన్లో ఉంటుంది. నాకు గుర్తు వస్తుంది. నేను అప్పుడు ఐ రోట్ దిస్ ఎగ్జామినేషన్ 25 years బ్యాక్ కాబట్టి మన కన్వర్షన్ టైం దేనికి ఎక్కువ దానికి ఎక్కువ. మరి అదేవిధంగా మరి రిజల్యూషన్ కూడా వస్తాయి మనకి. A to D కన్వర్టర్లో ఈ రిజల్యూషన్ దేనికి ఎక్కువ దేనికి తక్కువ, ఈ రిజల్యూషన్ మీద కూడా కొన్ని టాపిక్స్ ఉండేవి. ఇదిగో రిజల్యూషన్ చూసారా, క్వాంటైజేషను, కన్వర్షన్ టైం అని నేను ఆల్రెడీ చెప్పి నేను చదవాల. కన్వర్షన్ టైం, సెటిలింగ్ టైం, దేనికి ఎక్కువ ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ప్రకారం మీరు చదివితే కంపల్సరీగా దీని నుంచి ఒక 10 marks రావడానికి స్కోప్ ఉంది. ఈ విధంగా మరి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా ఎంబెడెడ్ సిస్టమ్స్లో మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోల్ అప్లికేషన్, మెమరీ, ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్, బేసిక్స్ ఆఫ్ డేటా అక్విజిషన్, DAC, డేటా అక్విజిషన్ సిస్టమ్స్, తర్వాత బేసిక్ డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్, ప్రోగ్రామింగ్ లాజిక్, ఇవి ఉంటాయి. అదేవిధంగా మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్లోకి వచ్చిన తర్వాత RLC, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, ఈ విధంగా మరి మ్యాక్స్వెల్, వీటి నుంచి కంపల్సరీగా వస్తుంది. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ ఒక బుక్ ఉందమ్మా. ఆ బుక్లో మీరు
ఆ బుక్స్ నేను మర్చిపోయాను. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ బుక్ ఉంది, దాని టైటిల్ అది. ఆ బుక్లో చూస్తే మీకు ఈ వీస్టన్ వీస్టన్ బ్రిడ్జ్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, కెల్విన్ బ్రిడ్జ్ మెజర్మెంట్. ఇది వీస్టన్ బ్రిడ్జ్ మీడియం రెసిస్టెన్స్ మెజర్ చేస్తే, కెల్విన్ బ్రిడ్జ్ వెరీ వెరీ లో రెసిస్టెన్స్ 0.01 ఓమ్స్ రెసిస్టెన్స్. మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ ఎందుకు వాడతాం, అండర్సన్ బ్రిడ్జ్, షీరింగ్ బ్రిడ్జ్ కెపాసిటెన్స్ మెజర్ చేయడానికి. ఈ విధంగా నేను గుర్తొచ్చి నేను చెప్తాను. క్యూమీటరు, ఈ విధంగా ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. మీరు చదివితే ఇన్స్ట్రుమెంటేషను ఈ సబ్జెక్ట్ సిలబస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మన ఈసీ వాళ్ళకంటే ఆ ఈసీ వాళ్ళకి కొంచెం టఫ్గా ఉంటుంది, కానీ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కొంచెం. అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మరు, కరెంట్ ట్రాన్స్ఫార్మరు, ఈ విధంగా మరి డిస్కషన్ అయితే నడుస్తుంది. ఇది ఎక్కువ మన వీడియో లెంత్ అయ్యింది కాబట్టి ఎక్కువ చెప్పుకోవాలి. అదేవిధంగా సెన్సార్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్లో కెపాసిటివ్ ఫ్యూజ్ ఎలక్ట్రిక్ మెటీరియల్ ఈ ట్రాన్స్డ్యూసర్స్ సంబంధించిన మెటీరియల్ అమ్మ. ఇది చదవండి, మంచి ఇంపార్టెంట్. ఇది కోరు ఈ హాల్ ఎఫెక్ట్ సెన్సార్ అసోసియేటివ్, ఇంకో ట్రాన్స్డ్యూసర్స్ ఫర్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్, డిస్ప్లేస్మెంట్, లీనియర్ యాంగులర్, తర్వాత యాక్సలరేషన్, ఫోర్సు, టార్కు, వీటి మీద అన్నిటి మీద ఇవి కోర్ అనమాట. ఇది కోర్. ఈ సిలబస్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకే ఉండటం జరుగుతుంది. తర్వాత బోలోమీటర్ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచరు, తర్వాత థర్మోకపులు, థర్మిస్టరు, పైరోమీటరు, వెరీ వెరీ హై టెంపరేచర్ మెజర్ చేస్తాం పైరోమీటర్. ఇది బేసిక్ నేను చెప్తున్నాను. ఈ విధంగా ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంటేషన్లోకి వచ్చినప్పుడు, తర్వాత ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, శాంప్లింగ్ థియరము, పల్స్ కోడ్ మోడ్యులేషన్, ఇది ఎల్ఈడి, ఈ విధంగా మరి స్పెక్ట్రోమీటరు, మెట్రాలజీ, అప్లికేషన్స్ ఇన్ మెట్రాలజీ, ఈ విధంగా ఉంటుంది. ఆప్టికల్ ఇది 10 చాప్టర్స్ ఉన్నాయేమో. ఈ 10 చాప్టర్స్లో మీరు బాగా చదివితే మంచి స్కోర్ అయితే మరి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మన దేశంలో ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్టు ఈ బ్రాంచెస్ ఉన్న కాలేజీలు చాలా తక్కువ కాలేజీలు అనమాట. మన దేశంలో ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్న కాలేజీలు చాలా తక్కువ కాలేజీలు. అదేవిధంగా మీరు ఈజీగా మీకు స్కోర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. వీ కెన్ గెట్ ఇన్ టు ద ఐఏఎస్సి, ఐఐటి, ఎన్ఐటీలో ఎంటెక్ చేయొచ్చు. మరి అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ రాసిన వాళ్ళు తర్వాత మీరు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ యువర్ ఎంటెక్ ఇన్ ఐఏఎస్సి అండ్ ఐఐటి అండ్ ఇఫ్ యూ వాంట్ టు డూ డైరెక్ట్లీ జాబ్ ఇన్ పార్టిసిపేట్ జాబ్ ఇన్ జాబ్, యూ కెన్ గెట్ సమ్ పిఎస్సిస్ లైక్ ఎన్టీపీసీ, మన ఇన్స్ట్రుమెంటేషన్, బిహెచ్ఎల్, తర్వాత పవర్ గ్రిడ్, తర్వాత ఐఓసిఎల్, అదే బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఓఎన్జీసీలో, వీటిల్లో మనకి పబ్లిక్ సెక్టార్లో జాబ్స్ రావడం జరుగుతుంది. సరే నాకు ఎంటెక్ చేయాలని ఉందనుకున్నప్పుడు మీరు ఐఏఎస్సి, ఐఐటి, ఎన్ఐటీలో మీరు ఎంటెక్ చేయొచ్చు. మీకు 12,500 రూపీస్ స్టైఫండ్ రావడం. ఇవన్నీ మనకు ఆల్రెడీ చెప్తే, కాకపోతే రిమైండ్ చేస్తున్నాను. మీరు మాకు తెలుసు సార్ అంటారు, నేను జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. మరి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గేటుకి కావాల్సిన ప్రతి ఒక్క మెటీరియల్ నేను ఇవ్వటం జరుగుతుంది. మీకు గేటుకి కావాల్సిన ఎవరైతే గేటుగా మరి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఈ కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. నేను హెల్ప్ చేస్తాను. నా నంబర్ కూడా మీకు ఇస్తాను, మీరు కాల్ చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా ఈ గేట్ రాసిన ఐ రోడ్ గేట్ ఎగ్జామ్ 25 years బ్యాక్ గేట్ ఎగ్జామినేషన్ రాసి పార్టిసిపేట్ ఆల్ ఇండియా 21st ర్యాంకు రావడం జరిగింది. నేను కూడా సలహాలు ఇస్తాను మీకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సపోజ్ ఈ వీడియో చూసేవాళ్ళు మీరు గేట్కి ప్రిపేర్ అవ్వకపోతే, మీ ఇంట్లో మీ అన్నో, మీ తమ్ముడో, మీ బ్రదరు, మీ కజిను ఎవరో ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి ఈ యొక్క లింక్ని మీరు షేర్ చేయండి. లింక్ షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. మనకు కూడా సపోజ్ నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. లింక్ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ very much.